గుంటూరు నగరంలో ప్రత్యేకంగా కూడా పోలీసులైతే నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రిపూట వాహనాల తనిఖీలతో పాటు ఎవరైతే అంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ చేపడుతున్నారు. ముఖ్యమైనటువంటి పనులు ఉంటే తప్ప రాత్రి సమయాల్లో బయటికి రావద్దు అంటూ విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాత్రిపూట పూర్తి స్థాయిలో నిఘా పెడుతున్నారు, ఏంటి, ఎందుకు అట్లా? ఇప్పుడు మన గుంటూరు టౌన్లో నేను వచ్చినాక అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రాత్రి పూట చాలామంది తాగి లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేసి కూడా తిరిగే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే బయటికి వస్తారో అక్కడ గొడవలు జరగడము, ఘర్షణలు జరగడం కూడా అయింది. కొన్ని ఇంతకుముందు పోయిన సంవత్సరాల్లో కొన్ని చోట్ల మహిళల మీద కూడా ఈ తాగిన వాళ్ళు నేరాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి ఒక అతను తాగి రెచ్చిపోయి ఇద్దరిని మర్డర్ కూడా చేయడం జరిగింది. సో అందుకని రాత్రి తాగి తిరిగే వాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి, ఎవరు కూడా అనవసరంగా బయటికి తిరగకూడదని ఉద్దేశంతో ఇది మేము రాత్రి 11 తర్వాత 11:30 తర్వాత ఎవరు కూడా బయటకి తిరగకూడదు అని ఒక ఆలోచనతో మేము ప్రతిరోజు చెకింగ్ చేస్తున్నాము. సో ప్రతిరోజు ఎవరైతే అనవసరంగా ఏమైనా పని ఉంటే ఖచ్చితంగా రండి, ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా రండి, అక్కడ మీ పని మీరు చేసుకోవాలి. అనవసరంగా ఎవరు కూడా రోడ్డు మీద తిరగకూడదు. ఏమైనా తిరిగితే మేము వాళ్ళ మీద చిన్న కేసెస్ పెట్టి కేసెస్ పెడుతున్నాము, వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అది అందరు పబ్లిక్ సేఫ్టీ కోసం మేము తీసుకున్న స్టెప్. ఇంకోటి, రాత్రి సమయంలో ఫుడ్ కోర్ట్ల దగ్గర ఎక్కువగా ఉండటం కానీ చాలామంది దాని గురించే వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా? సో అదే ఇప్పుడు ఫుడ్ కోర్ట్ల దగ్గరనే చాలామంది వస్తారు. చాలామంది తాగి తర్వాత తినే అవసరం ఉంటుంది. సో ఆ తినేదానికి యూత్ కూడా ఎక్కువగా రాత్రిపూట తినేదానికి చాలామంది వస్తూ ఉంటారు. అదే తినేదానికి వచ్చే క్రమంలోనే వాళ్ళు గొడవలు పడుతుంటారు. సో అందుకని మేము ఇది ఒక పబ్లిక్ సేఫ్టీ కోసము ఇప్పుడు ఎవరైతే పనికి వస్తున్నారో వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు కొంతమంది రాత్రికి రైల్వే స్టేషన్కి వస్తారు, ట్రైన్ ఎక్కాలి, లేకపోతే బస్ ఎక్కాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, జాబ్ చేసి కొంతమంది లేట్ ఇంటికి వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అవసరం ఉన్న వాళ్ళు బయటకి వస్తే వాళ్ళకి చాలామంది రాత్రి ఎవరు లేరని చెప్పి ఇబ్బంది పెడుతుంటారు. అది ఆపాలని ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం. రాత్రి సమయాల్లో వైన్ షాపులు తెరవటం కానీ దానిపై నిఘా పడతా అన్నారు, ఇంకా పరిస్థితి అట్లాగే కొనసాగుతున్న పరిస్థితి? ఎక్కడైనా టైమింగ్ తర్వాత వైన్ షాప్ ఎక్కడైనా తెరిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాము, యాక్షన్ తీసుకుంటాము. ఎక్కడైనా బెల్ట్ షాప్ నడిస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి, ప్యాకాట్ శిబిరాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులే ఈ మధ్యకాలంలో ఇన్వాల్వ్ అయిన కేసు ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని ఎట్లా చూస్తున్నారు? సో ఇప్పుడు పోలీస్ సిబ్బంది కూడా సమాజంలోనే భాగము. సో ఎలాగైతే జనం పేకాట ఆడుతున్నారో పోలీస్ సిబ్బంది కూడా కొంతమంది చెడు అలవాట్లకి పడి కొంతమంది పేకాట ఆడుతున్నారు. మొన్న కొంతమంది పేకాట ఆడుతున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో అది కూడా వెళ్ళి పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు పేకాట ఆడుతున్నారు, బయట మందు కొడుతున్నారని. సో దాని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఎంక్వైరీ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓన్లీ సరదాగా ఆడారా లేకపోతే ఏంటి సార్ అదంతా? ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో ఎంక్వైరీలో ఏది వస్తుందో దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఆడేటటువంటి వాళ్ళు కూడా ఎవరన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఐడెంటిఫై అయ్యారా? ఓన్లీ వీళ్ళ ఆధ్వర్యంలో ఆడినట్లు ఏమైనా గుర్తించడం జరిగింది? అది ఇంకా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో మేము సర్టన్టీతో ఇప్పుడు ఎవరు ఆడిపించారనేది మాకు ఖచ్చితంగా మాకు తెలియదు. కానీ ఒక ఏఎస్ఐ ఉన్నారు, ఇంకా 3 ఉన్నారు. సో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది సామాన్య ప్రజలు కూడా, సివిలియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడే ఆడారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఏంటి ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాం. సార్, ఫైనల్ చెప్పండి, ఈ ప్యాకాట్లకు సంబంధించి శిబిరాలు నడిపే వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు? సో ఎక్కడా కూడా గుంటూరు జిల్లా పరిధిలో ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్గా గ్యాంబ్లింగ్ జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో, మళ్ళా
మీరు పట్టుబడుతున్నారు పెకాట ఆడుతూ వాళ్ళ మీద ఇంకా మేము పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా చేస్తాము. ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరిగే వీలు లేదు. ఎక్కడైనా జరిగితే ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా దాన్ని ఆపుతాము అండ్ యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రధానంగా కూడా ఈ ఎస్పీ అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిఘా అనేది ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎఫెన్స్ కనుక కంపల్సరీగా పాల్పడితే పోలీసుల యాక్షన్ కంపల్సరీగా ఉంటుంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి సమయాల్లో రోడ్లపైకి అంటే అనాథరైజ్డ్గా రావడం కనుక జరిగితే కంపల్సరీగా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటామంటున్నారు. పేకాట శిబిరాలకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులైనా సామాన్యులైనా ఎవరైనా ఒకే విధంగా చూస్తాము. కంపల్సరీగా ఈ పేకాట శిబిరాలకు సంబంధించినవి నడిపే వాళ్ళు కనుక ఎవరైనా కానీ వారిపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందనే విధంగా కూడా వకీల్ జిందాల్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.